కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో తాడేపల్లి నుంచి విజయవాడకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆర్ఆర్పేటలో పర్యటించి వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? అరుణ, మరికొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ రాబోతున్నారు. విజయవాడలో బుడమేరు ముంపు కారణంగా ఏ ప్రాంతాలు అయితే ఇప్పటివరకు భారీగా ముంపున గురైనాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటివరకు వైఎస్ జగన్ వరుస వెంబడి పర్యటిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నిన్నగా మనం చూసే సింగనగర్ ప్రాంతంలో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ఆర్ఆర్పేట అంటే రాజేశ్వరిపేటలో కూడా ఆయన రాబోతున్నారు. అక్కడ రాజరాజేశ్వరిపేటలో కూడా పూర్తి స్థాయిలో బుడమేరు కారణంగా ముంపునకు గురైన పరిస్థితి. గడిచిన 5 రోజులుగా ఇంట్లో నుంచి ఏ ఒక్కరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఇటువైపు రైల్వే ట్రాక్ ఉండటం, అటువైపు బొడమేర ఉండడంతో ఎటువైపు కూడా రాలేని పరిస్థితి పూర్తిగా రాజరాజేశ్వరిపేట వాసులకు తలెత్తింది. ఈ సందర్భంగా లక్షలాది మంది జనం అంతా పూర్తిగా అక్కడే వరద ముంపులో గురైన పరిస్థితి. గడిచిన 5-6 రోజులుగా కనీసం ఈ రోజు ఉదయం వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందని పరిస్థితిలో ఆర్ఆర్పేట నగరవాసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాంతానికి వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే చేరుకోబోతున్నారు. తాడేపల్లిలోని తన్నేవాసు నుంచి ఖచ్చితంగా 2 గంటలకు ఆయన బయలుదేరుతారు. 2:30కు ఆర్ఆర్పేటకు చేరుకునే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అక్కడ బాధితులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. మనం చూసాం 2 రోజుల క్రితం అంటే నిన్నగాక మొన్న సింగనగర్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు జగన్ను చుట్టుముట్టి తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, ఇబ్బందులను తాము కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ పరిస్థితులన్నింటిని చూసిన తర్వాత వైఎస్ జగన్ నిన్న ఒక సమావేశంగా కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అట్లాగే మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అట్లాగే మాజీ మంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ తరఫున బాధితులకు ఏ విధంగా మనం సహాయ చర్యలు చేపట్టాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 1 కోటి రూపాయలను ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో ఆ అమౌంట్ను ఏ విధంగా వారికి బాధితులకు అందజేయాలి ఏంటి అనేది కూడా మరొక సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందు అసలు వరద బాధితులు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా వరద బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారి దగ్గర కూడా వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం వైపు నుంచి అసలు ఎలాంటి సహకారం అందుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే వైఎస్ జగన్ చేయబోతున్నారు. అందులో భాగంగా మరికొద్దిసేపట్లోనే ఆర్ఆర్పేటకు వైఎస్ జగన్ రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. అరుణ. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.